హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఈసారి సీజన్ ఓపెనర్గా వ్యవహరించబోయే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్కు గట్టి షాకే తగిలింది. వాళ్ళ ప్రైమ్ పేసర్స్ అయిన జాస్ హెజల్వుడ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్కి అందుబాటులో లేకుండా పోతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అండ్ వాళ్ళ పర్సనల్ మేనేజర్స్ అయితే కన్ఫర్మ్ చేసేశారు. అయితే ఈ వీడియోలో మనమేం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఎవరు ఎన్ని మ్యాచ్లు దూరం కాబోతున్నారు, ఎవరి ఇంజురీస్ ఎంత పెద్దగా ఇబ్బంది పెట్టబోతున్నాయి అండ్ ఇవి టీం పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ప్రజెంట్ లైక్లీ రీప్లేస్మెంట్స్ ఎవరు, ముఖ్యంగా మన ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్గా ఎవరు చేస్తే బాగుంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఎండ్ వరకు చూసేయండి. ఏదైనా పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, జాస్ హెజల్వుడ్కి ఇంజూరీ ఎప్పుడు జరిగింది అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నవంబర్లో న్యూ సౌత్ వేల్స్తో ఒక మ్యాచ్లో అయితే అతనికి హ్యామ్స్ట్రింగ్ ఇంజూరీ అయింది. దాని తర్వాత అతను రిహాబిలిటేషన్ పీరియడ్కి అయితే అటెండ్ అయ్యాడు, ఇంజూరీ నుంచి కోలుకుని మరి తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టే టైంలో ఇంకొకసారి ఆ ఇంజూరీ తిరగబెట్టింది. దాంతో దెబ్బ మీద దెబ్బ కావడంతో అతను ది యాషెస్ కూడా దూరం అయిపోయాడు. దాని తర్వాత ఫిట్నెస్ ఇష్యూస్ ఉండడంతో T20 వరల్డ్ కప్ కూడా దూరం అయిపోయాడు. బట్ ఇప్పటికీ వలసిన రిపోర్ట్ ప్రకారం జాస్ హెజల్వుడ్ కంప్లీట్ ఫిట్నెస్ అయితే సంపాదించలేదు. సో దాంతో ఫస్ట్ 2 మ్యాచ్లకైతే దూరం కాబోతున్నాడు. అది కూడా మేజర్ మ్యాచెస్, హోమ్ మ్యాచెస్ అయినా వర్సెస్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే బిగ్ మ్యాచెస్ అయితే ఇతను దూరం కాబోతున్నాడు. ఇది ఆర్సీబీని ఎంతగానో ఇంపాక్ట్ చేస్తుంది, ఎందుకంటే అవే గేమ్స్ అయితే ఒక ఎత్తు, హోమ్ గేమ్స్ కాబట్టి ఈ గ్రౌండ్లో జాస్ హెజల్వుడ్ కన్నా అద్భుతమైన బౌలింగ్ వేసే బౌలర్ వాళ్ళ టీంలో లేడు. దో భువి ఎస్డేల్ ఉన్నప్పటికీ హెజల్వుడ్ ఉంటే గిన ఆ ప్రజెన్సే వేరే లెవెల్గా ఉంటుంది. సో హెజల్వుడ్ కనుక ఇనీషియల్ హోమ్ మ్యాచెస్ మిస్ అయితే ఆర్సీబీకి పెద్ద షాక్గానే మిగులుతుంది. రీప్లేస్మెంట్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆక్షన్లో పర్చేస్ చేసే టైంలో జేకబ్ డఫీ వరల్డ్స్ నెంబర్ 1 T20 బౌలర్గా ఉన్నప్పటికీ తర్వాత ఫామ్ డిప్ అయి ఇప్పుడు 20th ర్యాంక్ అయితే పడిపోయాడు. ప్రజెంట్ ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. ఇప్పుడు ప్రాపర్ రీప్లేస్మెంట్ కింద కావాలనుకుంటే ఫారిన్ ఫాస్ట్ బౌలర్ రూపంలో జేకబ్ డఫీని కూడా తీసుకోగలం, లేదు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదంటే నువామ్ తుషారాలను తీసుకోగలం. బట్ ఇద్దరు హెజల్వుడ్ని రీప్లేస్ చేసేటంతటి ఫాస్ట్ బౌలర్స్ అయితే కాదని నా పర్సనల్ ఒపీనియన్. ఇక ఫస్ట్ 2 మ్యాచెస్ దూరం అయిపోయినా తర్వాత రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కి అయితే అందుబాటులోకి వస్తాడంట. హోప్ ఇంజురీ ఇంతకన్నా ముందు కొనసాగకుండా కనీసం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కైనా రావాలి, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను. ఇక సెకండ్ మెయిన్ ఫాస్ట్ బౌలర్తో పాటు మన కెప్టెన్సీ మెటీరియల్ ప్యాట్ కమిన్స్ దూరం కావడం కూడా మనకి బిగ్గెస్ట్ షాక్గానే మిగులుతుంది. హెజల్వుడ్ దానా ఏదో ఒక 3-4 months బ్యాక్ ఇంజురీ, బట్ ప్యాట్ కమిన్స్ మటుకు లాస్ట్ 2025 జూలైలోనే లోయర్ బ్యాక్ ఇంజరీ అయితే చేసుకున్నాడు. దాని తర్వాత నుంచి కోలుకోలేకపోతున్నాడు, ఎందుకంటే అతను ఇంకా 100% ఫిట్నెస్ సంపాదించకముందే 80%, 85% ఫిట్నెస్ వచ్చిన వెంటనే మ్యాచెస్ ఆడుతూ ఉన్నాడు. దానివల్ల అది ఎప్పటికీ కోలుకోకుండా అలాగే ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. మొన్న యాషెస్లో కూడా అంతే, ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తర్వాత T20 వరల్డ్ కప్కి ఫిట్గా ఉంటాడు అనుకుంటే వరల్డ్ కప్ కూడా ఫిట్గా లేడు. ఇప్పుడు ఐపీఎల్కైనా ఫిట్గా వస్తాడు అనుకుంటే ఐపీఎల్కి ఏకంగా ఫస్ట్ ఫేజ్కి మొత్తం దూరం కాబోతున్నట్లు వీళ్ళ మేనేజర్ అయితే కన్ఫర్మ్ ఇచ్చేశాడు. అది క్లోజ్ టు 5 to 6 మ్యాచెస్ అయినా కావచ్చు, లేదా అంతకైనా ఎక్కువ కావచ్చు, ఎందుకంటే హెజల్వుడ్ ఫిట్నెస్ రిపోర్ట్ ఉంది కానీ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ రిపోర్ట్ కంప్లీట్గా అవైలబుల్గా లేదు. అండ్ క్రికెట్ ఆశలో చెప్తున్నది ఏంటి అంటే మేము దీన్ని ప్రెడిక్ట్ కూడా చేయలేకపోతున్నాం ఎంత తొందరగా కోలుకుంటాడు అని, ఎందుకంటే చాలా లాంగ్ ఇంజురీ కదా. జూలై అంటే ఒకసారి మీరే కౌంట్ చేసుకొని క్లోజ్ టు 10 months నుంచి ఈ ఇంజురీ నుంచి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఎప్పుడు కోలుకుంటాడో కూడా కరెక్ట్గా అంచనా లేని పరిస్థితి. సో ఇప్పుడు మనకి 2 రోల్స్ వేకెన్సీగా కనిపిస్తున్నాయి, ఒకటి క్యాప్టెన్సీ అండ్ మన ఫాస్ట్ బౌలర్ రోల్. సో క్యాప్టెన్సీకి అయితే నాకు తెలిసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన వద్ద. ట్రావిస్ హెడ్ ఉన్నాడు, తర్వాత క్లాసన్ ఉన్నాడు, చాలా మంది క్యాప్టెన్స్ ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్ విల్ బి అవర్ ఫస్ట్ చాయిస్. ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, జార్ఖండ్కి సైద్ ముసేగల ట్రోఫీ కూడా గెలిపించి పెట్టాడు. వేరే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ట్రావిస్ హెడ్ క్యాప్టెన్సీలో ఆస్ట్రేలియా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హెన్రీ క్లాసన్ కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది కానీ అది ఎప్పుడో చేశాడు. ఇక నితీష్ రెడ్డి విషయానికి వచ్చేసి అతనికి అన్ని ఎక్కువ T20 మ్యాచెస్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి T20sలో 83% విన్నింగ్ పర్సెంట్ ఉన్న నా ఇషాన్ కిషన్నే మన వాళ్ళు క్యాప్టెన్సీ కింద కన్సిడర్ చేసి క్యాప్టెన్గా చేస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇది పక్కన పెట్టేస్తే మనల్ని ఇంకొక ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ చేస్తుంది అంటే ఫాస్ట్ బౌలర్. ప్యాట్ కమిన్స్ మనకి క్యాప్టెన్తో పాటు అంతే మెయిన్ ఫాస్ట్ బౌలర్ కదా. సో ఇప్పుడు ఇతనికి రీప్లేస్మెంట్గా మనకు ఓన్లీ బ్రైడన్ కార్స్ ఒకటే ఉన్నాడు. ఇంగ్లాండ్కి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. T20 వరల్డ్ కప్లో ఆడలేదు, బట్ ఓవరాల్గా 13 T20 మ్యాచెస్లో 20 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ క్లోజ్ టు 9 ఉంది, విచ్ ఈస్ గుడ్ సైన్స్. అండ్ దాంతోపాటు ప్యాట్ కమిన్స్ లాగే లాస్ట్ లోయర్ డౌన్ ద ఆర్డర్లో వచ్చి లైట్గా బ్యాటింగ్ కూడా చేయగలడు. సో బ్రైడన్ కార్స్ బెటర్ చాయిస్ అవుతాడు, ఎందుకంటే ఇషాన్ మలింగా కంటిన్యూస్గా ప్రతి మ్యాచ్లోనే ఉంటాడు. అతను రీప్లేస్మెంట్ కింద కాడు, మనకి సపోర్టివ్ పేసర్గా ఉంటాడు. బట్ రీప్లేస్మెంట్గా కింద మటుకు మనకి దొరికేది బ్రైడన్ కార్స్ మటుకి. ఏదేమైనా ప్యాట్ కమిన్స్ మనం పేసర్గా అంత ఎక్కువ మిస్ కాకపోయినప్పటికీ గ్రౌండ్లో తన ప్రజెన్స్, తన క్యాప్టెన్సీ
నిర్ణయాలు ఇవన్నీ మనల్ని చాలా మిస్ చేస్తాయి. అండ్ అది మన జట్టు పైన కాస్త ఇంపాక్ట్ కూడా పడబోతూ ఉందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. సో ఓవరాల్గా ఇది మా అప్డేట్స్ అండ్ మా అనాలిసిస్. దీనిపై మీ ఒపీనియన్స్ అంటే కింద కామెంట్లో తెలియజేయండి. మేము చెప్పిన వాళ్ళు ప్రాపర్ రీప్లేస్మెంట్స్ కింద సరిపోతారంటారా? మరి నెక్స్ట్లో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.